నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉప్పలపాడు ఎన్టీఆర్ కాలనీ గృహ ప్రవేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవాలని కలెక్టరేట్ ముందు నిరసన, రైతు సంఘాల ఆధ్వర్యంలో. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య, శోకసంద్రంలో కుటుంబీకులు, మృతదేహాలు స్వగ్రామం సాతులూరు తరలింపు. ఏప్రిల్ చివరి వరకు నీరందివ్వాలి, కలెక్టరేట్ ముందు రైతుల నిరసన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంవత్సరం క్రితం ప్రవేశపెట్టిన P4 విధానం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిందని సమీక్ష సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. యువతకి ఒక మార్గదర్శి కావాలని, ఎవరు డబ్బులు అడగట్లేదని, 30% మంది ఉద్యోగం కావాలంటున్నారని అన్నారు. ఏ వృత్తిలోనైనా చదవాలన్నా, చదివిన తర్వాతనైనా ఏ రూపైన అయినా తగిన మార్గదర్శిగా ఉండగలగాలని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. P4 ప్రారంభించినప్పటి నుండి నరసరావుపేటలో జరుగు ప్రతి ప్రోగ్రాం రాకీ న్యూస్ వార్తల సేకరణలో ప్రజలకు తెలియపరచడానికి ముందుంటుందని పలువురు ప్రశంసించారు. దీన్ని చక్కగా నిర్వహించడానికి తోడ్పడవలసిందిగా నేను కోరుతున్నాను. వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంచి P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇది 1 సంవత్సరం క్రితం మన సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది లాంచ్ చేశారు. మన జిల్లా చూస్తే 35,000 మందిని మార్గదర్శిస్గా దీంట్లో నమోదే చేయడం జరిగింది. 3 లక్షల పైన బంగారు కుటుంబాలని దీని కింద నమోదే చేయడం జరిగింది. అంటే ఎవరికి సహాయం కావాలి, కొంచెం వెనుకపడి ఉన్నారు, వాళ్ళ ఆదాయం కావచ్చు, చదువు కావచ్చు, అదర్ పారామీటర్స్ కావచ్చు, హెల్త్ పారామీటర్ కావచ్చు, వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని మన డేటాబేస్లో పెట్టి ఎవరు కూడా డోనర్ ముందుగా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తే ఒక రికగ్నిషన్గా వీళ్ళు మార్గదర్శి, ఈ ఊరికే వీళ్ళు ఈ 5 కుటుంబాలకి మార్గదర్శి, ఆ రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలామంది చేస్తారు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్, చాలామంది పేరు కూడా చెప్పారు. అంటే ఎవరికి తెలియకుండా చాలామంది ఈ పబ్లిక్ సర్వీసెస్ చేస్తారు. కానీ ఈ ప్రోగ్రాం కింద వాళ్ళకి ఒక రికగ్నిషన్ విధానం ఎలా చేసుకోవాలి, ఎలా ముందుగా కొంతమంది నేనేదో చేయాలి అనుకుంటారు. చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు ఊరు గురించి ఆలోచన చేసి నా ఊరు బాగుండాలి, నా ఊరు వాసి అందరూ బాగుండాలి ఆలోచన చేస్తారు. అది ఎలా చేయాలి, ఇప్పుడు దానికి ఈ ప్రోగ్రాం కింద మన సచివాలయంలో అప్రోచ్ అయితే ఎవరు కూడా మార్గదర్శిగా నమోదే అయితే వాళ్ళకి కనిపిస్తాయి ఈ ఊర్లో ఎవరెవరు సహాయం కావాలని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్ చేసుకొని ఎవరికి సహాయం చేయాలి, ఏం కావాలి. అది ఫైనాన్షియల్ మాత్రమే కాదు, అందరు దీన్ని ఫైనాన్షియల్ ఎక్కువ చూస్తారు, కానీ ఫైనాన్షియల్ కంటే నాన్ ఫైనాన్షియల్ దీనికి ఎక్కువ అవసరం. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో చిన్న పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు ఉంటే వాళ్ళకి కోచింగ్ ఇస్తే, గైడెన్స్ ఇస్తే ఎలా ఇంటర్ క్లియర్ చేయాలి, ఎంపీసీ ఎలా చేయాలి, బైపీసీలు ఎలా, మార్గదర్శిగా అవేర్నెస్ ఉండదు చాలామందికి దీని గురించి. ఇప్పుడు మీరు సర్వే చూస్తే 30% మంది ఉద్యోగం కావాలి అడిగారు. డైరెక్ట్గా డబ్బు కావాలి ఎవరు అడగట్లా, ఉద్యోగం కావాలి అడుగుతున్నారు. పని చేయడానికి విల్లింగ్ ఉన్నారు వాళ్ళు, కానీ ఆ ఉద్యోగం ఎలా వస్తుంది దాని గురించి వాళ్ళకి మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి 5 కుటుంబాలని చూసుకొని మీరు ఈ స్కిల్ ట్రైనింగ్ చేస్తే, కొంచెం AI నేర్చుకుంటే, కొంచెం కంప్యూటర్ నేర్చుకుంటే మీకు ఇవన్నీ ఉద్యోగాలు వస్తాయి. చాలా ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగాలు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ, హోటల్ మేనేజ్మెంట్, అవన్నిటి గురించి తెలియలేదు మన యూత్కి, స్టూడెంట్స్కి తెలియలేదు. అందరూ బీటెక్ చేసి లేదా డిగ్రీ చేసి పాస్ అయిపోతారు, వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి తెలియలేదు. సో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాప్ అది. సో ఎవరు కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నారు ఆ ఊర్లో, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. నేను ఒక ఐఏఎస్గా నేను 10 మందికి గైడ్ చేయడానికి విల్లింగ్గా ఉన్నాను, నేను చేస్తాను. నాకు చాలామంది డైరెక్ట్ కూడా ఫోన్ చేస్తారు, నేను ఐఏఎస్ అవ్వాలి మేడం, మీ పేరు చూసాను, ఎలా యూపీఎస్సీ ప్రిపేర్ చేయాలి చాలామంది అడుగుతారు, నేను గైడ్ చేస్తాను.
నాకు దేవుడు దేవల్ల క్లియర్ అయింది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఎమ్మెల్యే గారికి ఎవరైనా అడిగితే నేను పాలిటిక్స్ రావాలి, డాక్టర్ అవ్వాలి, ఎమ్మెల్యే గారు గైడ్ చేస్తారు. సో ఎవరిది చేయగలిగారు వాళ్ళు సొసైటీలో ఉన్న అదర్స్కి హెల్ప్ చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి. డబ్బు అందరు ఇవ్వాలి, ఎవరు అడగట్లా. కానీ ఏ క్షేత్రంలో మీరు బాగా చేస్తున్నారు, బిజినెస్ కావచ్చు, జ్యువెలరీ గోల్డ్ కావచ్చు, మీకు స్పిన్నింగ్ కావచ్చు, ఏదైనా బిజినెస్ ఉండొచ్చు. ఈ కార్యక్రమం నిజంగా అమలు జరుగుతా లేదని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని రీతిలో ఇవాళ ఎంతోమంది మరి బంగారు కుటుంబాలని కాపాడుకుంటూ మార్గదర్శులుగా రావడం జరిగింది. మరి ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా మార్గదర్శులు. మనం అందరం కూడా తెలియకుండా ఏదో సహాయం చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళని కూడా చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, తెలియకుండా సహాయం చేస్తుంటాము. దాన్నే P4 అంటాము. ఇవాళ దాన్ని మనం రికార్డులో ఎక్కించి అందరికి కూడా అవార్డులు ఇవ్వడానికి, బంగారు కుటుంబాలకి కాపాడిన మార్గదర్శకులందరికీ కూడా ఇవాళ మనం గౌరవించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అంటే మనం అనుకుంటాం ఏదో చిన్నదే కదా సహాయం అనుకుంటాం. సంక్రాంతి పండుగ అప్పుడు ఒక హరిదాస్ గారు పొద్దున్నే మన ఇంటి ముందుకు వస్తారు, గ్రామం అంతా తిరుగుతారు ఆయన. ఆ 3 రోజులు సంక్రాంతి పండుగ అయ్యేటప్పటికి ఆయనకి 10 బస్తాలు ధాన్యం వస్తుంది. ఓ రైతు ఏ విధంగా ధాన్యాన్ని పండిస్తాడు 10 బస్తాలు, అదే విధంగా ఆయనకి 3 రోజులు వస్తుంది. అట్లానే తెలియకుండా చేసే సహాయం చాలా మంది కుటుంబాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఓ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతోటి, పవన్ కళ్యాణ్ గారి మరి ఆలోచన కూడా తీసుకొని, నారా లోకేష్ బాబు ముగ్గురు కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు నర్సాపేట అన్నా క్యాంటీన్లో అక్షయ పాత్ర ద్వారా మనం 5 రూపాయలకి భోజనం పెడుతున్నాం. RO ప్లాంట్ లేకపోవడం జరిగింది. అందుకని ప్రతి అన్నా క్యాంటీన్లో కూడా P4 ద్వారా మరి మురళీ పెయింట్స్ వారు కావచ్చు, ప్రకాష్ నగర్లో రెడ్డి గారు ఒక ఆయన, మొరా ప్రతాప్ రెడ్డి గారు, ఇట్లా చాలామంది అన్నా క్యాంటీన్లో మరి P4 ద్వారా మనకి RO ప్లాంట్ బిగించడం జరిగింది. నరసరావుపేట స్థానిక బాలయ్య నగర్, కాకతీయ నగర్లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. తొలుత కేక్ కట్ చేసి అన్న ఎన్టీఆర్కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రెపరెపలాడే టీడీపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం భోజన ఏర్పాట్లలో నేతలు స్వయంగా వడ్డించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు ఎన్టీఆర్ కాలనీ లేఅవుట్ నందు గృహ ప్రవేశాల కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. తీసుకో అంటే డి గారు ఎప్పుడైనా బాధ్యత తీసుకుంటా చెప్పి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నర్సాపేట పట్టణంలో ఎన్టీఆర్ కాలనీలో వాళ్ళ గృహప్రవేశం చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 2.5 లక్షల ఇళ్లు ఇవాళ శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత శంకుస్థాపన చేసి ఇవాళ ఓపెన్ చేస్తా ఉన్నాము. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా గృహప్రవేశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వీటికి హాజరవుతూ ఉన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన అన్ని సదుపాయాలు కలగజేస్తూ, అదేవిధంగా నర్సాపేటలో అయితే ఎన్టీఆర్ కాలనీలో దాదాపు 3,000 ఇళ్లు కంప్లీట్ అయినాయి. ఇళ్లన్నిటి కూడా మరి కరెంట్ సప్లై కూడా ఇవ్వడం జరిగింది. కానీ మౌలిక సదుపాయాలు సైడ్ డ్రైన్స్ ఒకటి, రోడ్లు ఒకటి, వాటర్ సప్లై ఒకటి, వీటిని ఏర్పాటు చేయడానికి కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు. దీన్ని కూడా మొన్న అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ ఎన్టీఆర్ కాలనీ అన్నింటిలో కూడా రాబోయే కాలం ఇంకో 2-3 ఏళ్ళు వెయిట్ చేస్తే కనుక మీరు 2029 దాకా అసలు ఈ కాలనీ మొత్తం కూడా చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మెయిన్ రోడ్ వేయటం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ కూడా వేయడానికి మేము ప్రణాళిక పెట్టడం జరిగింది. తప్పనిసరిగా గత ప్రభుత్వంలో దీన్ని నిర్మించినా కానీ దీన్ని అప్డేట్ చేసుకోవడానికి, డెవలప్ చేయడానికి మన ఉమ్మడి కూటమి సిద్ధంగా ఉంది. నరసరావుపేటలో సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్వీకరించారు.
నకరికల్లు మండలం చండ్లగుండ్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సాగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి నందమూరి తారక రామారావు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ ఇది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడికి గుర్తింపు తీసుకొచ్చిన జెండా, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం సాధించిన పార్టీ, మహిళలకు రక్షణ, ఆస్తిలో హక్కు కల్పించిన పార్టీ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఏ ముహూర్తానైతే పార్టీ స్థాపించారో అలానే రోజు రోజుకి కూడా దేదీప్యమానంగా ఉజ్వలంగా వెలుగుతూ ముందుకు తీసుకెళ్తున్న పార్టీ. అలాంటి పార్టీని తర్వాత నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. రేపటి భవిష్యత్తు నేత నారా లోకేష్ బాబు గారు కూడా అంతే కృషి చేస్తూ కార్యకర్తలందరికీ కూడా చేయూతనందిస్తూ ముందు ఈ పార్టీని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. అందరం కూడా అందరికీ మరొకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి ప్రభుత్వం ప్రకటించిన 2400 మద్దతు ధరకు రైతు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేయడం జరిగిందని, రైతులందరూ చిన్నకారు రైతులు కావడంతో అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారుల నుండి అప్పులు తీసుకువచ్చి పంట పండించడం జరిగిందన్నారు. రొంపిచెర్ల మండలం మునమాక గ్రామంలో పశువర్ధక శాఖ వారి మెడికల్ క్యాంపు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. మరి రొంపిచెర్ల మండలం మునమా గ్రామంలో వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారా వెటనరీ డాక్టర్ గారు వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా ఇవాళ మునమా గ్రామంలో పశువుల శిబిరాన్ని పెట్టడం జరిగింది. మరి దీనికి సంచార వైద్యశాల ఇది కూడా రావడం జరిగింది అనమాట. పశువులకి ఏదైనా నులుపులు రాకుండా డివార్మింగ్ టాబ్లెట్ ఇస్తా ఉన్నారు, సిరప్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ అంటే గర్భం రావడానికి పశువులకి ఇంజక్షన్ కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా గాలికుంటు వ్యాధి రాకుండా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, వైరల్ డిసీజ్ అనమాట, దానికి కూడా వ్యాక్సిన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా గడిచిన 2 ఏళ్లుగా మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన ప్రీతమ నేత మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో మన పశువులన్నిటికీ కూడా మరి గాలికుంటు వ్యాధి రాకుండా, నులుపురుగు లేకుండా అన్ని విధాల మరి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ ద్వారా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మరి కొంత సహాయం చేయడం జరిగింది దీనికి మందులకి. అదేవిధంగా వెటనరీ డిపార్ట్మెంట్ కూడా కొంత సహాయం చేయడం జరిగింది. రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో కనీసం 100 మందికి రైతులకి మరి పశువులకు కూడా మరి మందులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియ ఎప్పుడు మీరు చూడలేదు, మేము చూడలేదు. మరి ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్న ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా మనం సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పి మునమాక గ్రామ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తండ్రి మృతి, ధైర్యంగా పరీక్ష రాసిన విద్యార్థిని హృదయాన్ని కదిలించే సంఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఉప్పాల మండలం కుందూరువారిపాలెం గ్రామానికి చెందిన భావన లక్ష్మి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తోంది. ఆదివారం రాత్రి ఆమె తండ్రి అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భావన లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురైనప్పటికీ తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ధైర్యం కోల్పోలేదు. సోమవారం ఉదయం కన్నీళ్లతోనే పరీక్ష కేంద్రానికి వెళ్లి 10వ తరగతి పరీక్షను రాసింది. తండ్రి మృతి చెందిన పరిస్థితిలో కూడా పరీక్షకు హాజరై తన పట్టుదల, విద్యపై నిబద్ధతను చాటు చేసుకుంది.
ఈ ఘటన స్థానికంగా అందరినీ కదిలించింది. భావన లక్ష్మి ధైర్య సాహసాలను గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. కష్ట సమయంలో కూడా లక్ష్యాన్ని మరవకుండా ముందుకు సాగింది. మాది కుందరవారిపాలెం. ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మా చెల్లెలకి ఇక్కడ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. నిన్న సాయంత్రం మా చెల్లెల గారి ఫాదర్ అయిన మా బాబాయ్ గారు చనిపోవడం జరిగింది. ఎందుకంటే తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అయినా సరే ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది లైఫ్లో ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇవాళ మా చెల్లెల్ని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామంలో గత 15 సంవత్సరాలుగా విఆర్ఏగా ఖమ్మంపాటి రాము పనిచేస్తున్నారు. 2019లో ప్రమాదవశాత్తు ఎడమ కాలుకు ఇన్ఫెక్షన్ రావడంతో కాలు తొలగించారు. 2022 అప్పటి కలెక్టర్ లోతేటి శివశంకర్కి నైట్ వాచ్మెన్ ప్రమోషన్ కల్పించాలని అర్జీ అందజేసినప్పటికీ అప్పటి తహసీల్దార్ స్పందించలేదని తిరిగి మరలా ఈరోజు కలెక్టర్కి అర్జీ అందజేశామని తెలిపారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామం సార్. గత 15 సంవత్సరాల నుంచి విఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాను సార్. అయితే సార్ నేను 2019లో నాకు ఇన్ఫెక్షన్తో కాలు తీయటం జరిగింది సార్. అప్పుడు 2022లో నేను కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నానండి. నాకు ఈ జీతంతో నా కుటుంబం జరగటం ఇబ్బందిగా ఉందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారులు లోతేడి శివశంకర్రావు గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు నాకు ఇట్లా ప్రపోజల్ పంపించాడు తహసీల్దార్ గారి ఆఫీస్కి. తహసీల్దార్ గారి ఆఫీస్కి ప్రపోజల్ పంపించాడు విఆర్ఏ నుంచి నైట్ వాచ్మెన్కి పంపిస్తే అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు నాకు రిపోర్ట్ అన్ఫిట్ అని పంపించాడు. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మళ్ళీ మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మాకు నైట్ వాచ్మెన్కి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. విఆర్ఏ నుంచి నైట్ వాచ్మెన్కి నా కుటుంబాన్ని ఈ 10,000 రూపాయల జీతంతో పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. నాకు ఒక ఆడపిల్ల ఉంది సార్. ఏదో తత్పర ఉదయంతో నాకు నైట్ వాచ్మెన్గా ప్రమోషన్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. నగరకల్లు, నరసరావుపేట, చిలుకలూరుపేట మండల పరిధిలోని ఆయకట్లకు నీరు అందించు చిలుకలూరుపేట మేజర్ కింద గ్రామాల్లో మిరప, వరి పంటలు వేసి ఉన్నారు. వారికి ఏప్రిల్ నెల చివరి వరకు నీళ్లు అందించాలని ఈరోజు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆ గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిపారుదల శాఖ వారు మార్చి నెల చివరి వరకు ఇస్తామన్న నీరు ఏప్రిల్ చివరి వరకు నీరు ఇవ్వాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశామన్నారు. అందరూ కలిసి లింగంగుంట, అల్లూరుపాలెం, ఇక్కుర్తి, దేచవరం, చిలకలూరుపేట మేజరు ప్లస్ గోవిందపురం మైనర్ కింద ఉన్న రైతులు మొత్తం వచ్చి కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే రైతులందరూ పంటలు వేసుకున్నారు, చివరి దశలో ఉన్నాయి, వాటికి నీరు అవసరం. ఈ నెలాఖరు దాకా మనకి సాగునీరు విడుదల చేస్తే మొక్కజొన్న కానీ వరి రైతులు కానీ మిరపతోటలు అన్నీ గట్టెక్కుతాయని రైతులు ప్రార్థిస్తూ ఉన్నారు. దానికోసం అని చెప్పి మేమందరం వచ్చి కలెక్టర్ గారిని కలవడం కోసం రావడం జరిగింది. రైతులందరినీ కాపాడతారని కోరుకున్నాం. ప్రభుత్వం కూడా 5 రోజులు 10 రోజులు పెంచుతామని ఇచ్చారు. 10 రోజులు కాదు, ఈ నెలాఖరు వరకు కానీ మాకు సాగునీరు ఇస్తే రైతు సోదరులందరూ సంతోషంగా బయటపడతారు. అది కాదా ఇప్పుడు ధరలు పెరిగి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ పంట చేతికి వస్తే వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు వచ్చిందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు బొడ్డపాటి శేషయ్య, 90DC వైస్ చైర్మన్ని. నేను పొలం తిరిగి చూశాను. 1000 ఎకరాలు నష్టపోయే పరిస్థితి వచ్చింది రైతులు. అయితే మేము అడిగాము, ఎస్సీ గారిని కూడా అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇంకా 10 రోజులు ఇస్తామండి అంటున్నారు. మా ఉద్దేశం ఏంటంటే 10 రోజులు ఇచ్చినామంటే ఇప్పుడు ఆపినాబట్టి నెలాఖరికి ఆపుతామని వాళ్ళు ముందుగానే చెప్పేశారు. నెలాఖరికి ఆపినాబట్టే 10 రోజులకి ఆపినాబట్టే. అట్లా కాకుండా మా విన్నపం ఏంటంటే ఏప్రిల్ ఆఖరి దాకా వారబంది ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు. ఆ నీళ్ళనే సర్ది జాగ్రత్తగా వాడుకుంటాం. 350 క్యూసెక్కులు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 350 క్యూసెక్కులు ఇస్తున్నారు. 250 క్యూసెక్కులు ఇచ్చినా మేము సరిపెట్టుకుంటామండి. ఆ తర్వాత ఉండ నీళ్ళని తాగునీటికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ట్యాంక్ బండ్లు మొత్తం నింపుకున్నారు. ఈ నెలాఖరికి దాకా ఒక 15-20 టీఎంసీలు మనం వాడుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు నీళ్ళు లేవని చెప్తున్నారు అధికారులు. అది కరెక్ట్ కాదా? ఆ నీళ్ళని జాగ్రత్తగా వాడుకుంటే మనకు సరిపడతాయి. అది కలెక్టర్ గారికి అన్వయించుకోవడానికి మేమందరం రైతుల తరఫున మేమందరం కలిసి వచ్చాము. నరసరావుపేట లాడ్జీలో డాక్టర్ గోపి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో భార్య శంకర్ కుమారి, 3 ఏళ్ల చిన్నారి మౌనిక మృతి చెందారు. డాక్టర్ గోపి చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామమైన
సాతులూరుకు తరలించారు. డాక్టర్ గోపి శంకర్ కుమారి పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ భూపాల్లో కిమ్స్ హాస్పిటల్లో గోపి డాక్టర్గా, స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. వీరు లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడేటప్పుడు లొకేషన్ కూడా కుటుంబ సభ్యులకు షేర్ చేయటం, వారు చేరుకునేలోపు జరగరానిది జరిగిందన్న కుటుంబ సభ్యులను ఎవరూ ఓదార్చలేకపోయారు. వీరి ఆత్మహత్యకు ప్రత్యేక కారణాలు లేవంటూ 3 ఏళ్ల చిన్నారికి పుట్టినప్పటి నుండి డౌన్ సిండ్రోమ్ ఆరోగ్య సమస్య ఉండటం వలన డాక్టర్ కుటుంబం ఈ విధంగా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అని బంధువులు తెలిపారు. ఒక కుటుంబం బలవంతపు మరణానికి పాల్పడటం చూపరులను కూడా కంటతడి పెట్టించింది. నిన్న నర్సరాపేట 1 మిడ్స్లో దినేష్ గ్రాండ్ లాడ్జిలో నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందినటువంటి డాక్టర్ గారు తన కుటుంబంతో సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాని మీద నర్సరాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా తెలిసిన విషయాలు ఏంటంటే డాక్టర్ గారు 2020లో రిమ్స్ ఒంగోలులో ఎంబీబీఎస్ చదివారు. అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే డాక్టర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు శంకర్ కుమారి గారు అని చెప్పేసి ఆమె అక్కడ నర్సుగా పనిచేస్తూ ఉంది. ఆమె స్వగ్రామం అనంతపురం జిల్లా ధర్మవరం. ఆమెతో అక్కడ ఇద్దరు ప్రేమించుకోవడం జరిగింది. పెద్దలను ఒప్పించి ఆగస్టు నెలలో వారు విజయవాడలో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు పీజీ కోసం అని చెప్పేసి ఎయిమ్స్ భోపాల్లో వెళ్ళి కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నారు. అప్పటి నుంచి 2020 నుంచి అక్కడ పీజీ కంప్లీట్ అయిపోయింది. సూపర్ స్పెషాలిటీ కూడా ఎనస్థీషియాలో డాక్టర్ గారు కంప్లీట్ చేశారు. అయితే ఈ క్రమంలో 2023లో వారికి మౌనిహ అనే ఒక పాప జన్మించింది. ఆ పాప పుట్టుకతోటే సెరిబ్రల్ ప్యాల్సీ అని చెప్పేసి ఒక మానసిక రుగ్మతతో జన్మించడం జరిగింది. ఆ పాపకి ఎప్పుడు అనారోగ్యంగా ఉండటం, శరీర అవయవాల సరైన డెవలప్మెంట్ లేక అమ్మాయి నడవలేని స్థితిలో ఉండి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ పాపను చూసి డాక్టర్ గారు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ నెల 8వ తారీఖున డాక్టర్ గారి తమ్ముడిది ఎంగేజ్మెంట్ ఉంటే భార్యని పాపని పంపించాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అటెండ్ అయిన తర్వాత ధర్మవరంలో ఉన్నటువంటి తన పుట్టింటికి వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చేయించాలన్న ఉద్దేశంతో పాపను తీసుకొని వెళ్ళింది. ఈ 15 రోజుల నుంచి కూడా డాక్టర్ గారు అమ్మాయి ఫోన్లో చాటింగ్స్లో ఈ తీవ్రమైన ఈ ఒత్తిడికి లోనవుతున్నట్లు, ఎలాగైనా నేను పాప చనిపోతామని డాక్టర్ గారు అంటాం. ఆమె మీరిద్దరూ చనిపోవటం ఎందుకు, ముగ్గురం కలిసే బతకాలనుకుంటే, లేదు చనిపోవాలి అని అనుకుంటే ముగ్గురం కలిసే చనిపోదాం, ఏదైనా నిర్ణయం నీదే అని చెప్పేసి ఆమె కూడా ఈ చాట్ చేయటం. ఈ విధంగా ఒక 10-15 డేస్ నుంచి కంటిన్యూస్గా వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చాటింగ్స్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన ఒక 1 వీక్ బ్యాక్ డాక్టర్ గారు భోపాల్లో ఉన్నటువంటి తన ఇంటిని వెకేట్ చేసి సామాన్లన్నింటినీ తీసుకొని పాలకొల్లులో తనతో పాటు డాక్టర్గా చదువుకున్నటువంటి తన కొలీగ్ డాక్టర్ గారు పాలకొల్లులో ఉంటే అక్కడ ఏదైనా హాస్పిటల్లో నేను జాబ్ చూసుకొని ఫ్యామిలీని ఇక్కడే పెట్టుకుంటానని చెప్పి అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఫ్యామిలీ సామాన్లను అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. మొన్న పాలకొల్లు నుంచి 4 గంటలప్పుడు ట్రైన్ ఎక్కి నర్సరావుపేటకి వచ్చి నైట్ 10:30కి దినేష్ లాడ్జ్లో రూమ్ తీసుకొని వాళ్ళ భార్యకి పాపకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు బస్సు ఎక్కి నిన్న మార్నింగ్ 5:30కి రావడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు ఇంకా వాళ్ళ పాపని ఉన్నటువంటి తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల మనస్తాపం చెంది చనిపోవాలన్న ఉద్దేశంతో డాక్టర్ గారు ఆల్రెడీ భోపాల్ నుంచే అక్కడ ఎనస్థీషియాకి సంబంధించిన 3 రకాలైనటువంటి డ్రగ్స్ని తీసుకొని రావడం జరిగింది. వాటిని వీళ్ళు ముగ్గురు కూడా క్యానిలాస్ పెట్టుకొని వాటికి సిరంజీలు, లిక్విడ్తో ఉన్న సిరంజెస్ని పెట్టి ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ని డాక్టర్ గారి సిస్టర్కి షేర్ చేసి వాళ్ళ లొకేషను, లాడ్జ్ పేరు ఇవన్నీ షేర్ చేశారు. సో అది తెలుసుకొని ఎమ్మటే డాక్టర్ గారి బ్రదర్ వచ్చి చూసేటప్పటికి అప్పటికే వీళ్ళు ఇంజెక్ట్ చేసుకోవటం, వీళ్ళు అపస్మారక స్థితిలో ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరితో సహాయంతో ఆటోల్లో ముగ్గురిని కూడా లైఫ్ లైన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసే సమయానికే భార్య, కూతురు ఇద్దరు చనిపోవడం జరిగింది. డాక్టర్ గారు కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు ఉదయం 4 గంటలకు చనిపోయారు. సో ప్రస్తుతం ముగ్గురు డెడ్ బాడీస్ మీద శవ పంచనామా అనేది జరుగుతోంది. తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, వారి బ్లడ్ రిలేటివ్స్కి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా దీనిలో ఉన్నటువంటి నిజాలన్నీ బయటికి రావడం జరుగుతుంది. అబ్బాయికి పెదనాన్ని వాళ్ళు నేపాల్లో ఉంటున్నారు, వాళ్ళు మధ్యప్రదేశ్. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చిందో మాకైతే మా తమ్ముడు కానీ మా పిల్లలకు కానీ ఎవరికి తెలవదు, ఏమీ చెప్పలేదు. సూసైడ్ చేసుకున్నారు నిన్న 11:20 మాది మటన్ కొట్టు నర్సరావుపేటలో. మటన్ కొట్టు అయితే అక్కడికి వచ్చి తెలిసింది, కొంచెం న్యూస్ తెలిసింది. వెళ్ళేటప్పటికి అప్పటికే పడిపోయి ఉన్నారు, ముగ్గురు చనిపోయారు. మనవరాలు చనిపోయింది, కోళ్ళ చనిపోయింది, కొడుకు కొంచెం కొన ఊపిరితో ఉన్నాడని చెప్పి లైఫ్ లైన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ ఏమీ లేదు, ప్రాణం కూడా లేదు, అయిపోయింది, అప్పుడే అయిపోయింది ప్రాణం. కుటుంబం గురించి మాత్రం ఏమీ లేదు సమస్య.
వాళ్ళ తరపున కూడా ఏమీ లేదు. వాళ్ళు మంచోళ్ళే, వీళ్ళు మంచోళ్ళే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక పాప పుట్టింది, ఆ పాప వికలాంగురాలు. దానివల్ల మనస్తాపం. అంటే 4 ఏళ్ల మించి లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది? 4 సంవత్సరాల మించి లేనిది 4 సంవత్సరాలు పెంచుకొని ఈరోజు ఎందుకు చేసుకుంటారు? ఈరోజు చేసుకోవటానికి లేదుగా. దానివల్ల ఏ మనస్తాపం లేదు. అది ఎందుకు చేసుకున్నాడో సూసైడ్ తెలవదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉప్పలపాడు ఎన్టీఆర్ కాలనీ గృహ ప్రవేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవాలని కలెక్టరేట్ ముందు నిరసన, రైతు సంఘాల ఆధ్వర్యంలో. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య, శోకసంద్రంలో కుటుంబీకులు, మృతదేహాలు స్వగ్రామం సాతులూరు తరలింపు. ఏప్రిల్ చివరి వరకు నీరందివ్వాలి, కలెక్టరేట్ ముందు రైతుల నిరసన. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.